వైసీపీ మాజీ స్పీకర్ అయినటువంటి తుమ్మినేని సీతారాం పరారిలో ఉన్నారు. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో 4 కోట్లు విలువ చేసేటువంటి భూ కబ్జాలో కూడా అటు తుమ్మినేని సీతారాంతో పాటు అతడి భార్య వాణి, కొడుకులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ కేసులో నిందితులుగా ఉండడము, ఆ పోలీసులు కూడా దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఆదివారం కూడా దీనిపైన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత అరెస్టు తప్పదనే నేపథ్యంలోనే అటు తుమ్మినేని ఫ్యామిలీ కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు తెల్లవారుజామున అంటే సోమవారం ఉదయం 3 గంటలకు వాళ్ళ ఇంటి నుంచి అద్దెకి ఉంటున్నటువంటి ఇంటి నుంచి కూడా పరారయ్యారంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంట్లోనే అటు కార్లు ఉన్నప్పటికీ కూడా ఇనోవా కార్ని అద్దెకి తీసుకొని ఉదయం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని, వెళ్ళిపోయే సందర్భంలో కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయారంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు తుమ్మలనేని సీతారాం కూడా ఈ భూ కబ్జా చేశారంటూ కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేసిన నేపథ్యంలో దీంట్లో 13 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే దీంట్లో ముగ్గురు అంటే 13 మందిలో ఇప్పటికే 8 మందిని కూడా అటు గుర్తించి పోలీసులు విచారణ జరిపిన తర్వాత కూడా వీరి 13 మందిలో 8 మందిని కూడా అటు రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఈ రిమాండ్ తర్వాత ఎవరైతే అటు తుమ్మినేని కుటుంబంలో ముగ్గురు ఉండగా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో అటు ఈ ముగ్గురులో కూడా మాజీ హోంగార్డ్ అయినటువంటి త్రినాథ్ను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరొకరిగా కూడా ఈ 13 మందిలో ఎవరైతే ఇద్దరు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా మాజీ హోంగార్డ్ త్రినాథ్గా మరొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సబ్ రిజిస్ట్రార్గా గుర్తించడం జరిగింది అటు పోలీసులు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ 13 మందిలో ఇప్పటికే 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముగ్గురు అటు తుమ్మినేని కుటుంబానికి చెందినవారు. వాళ్ళ శ్రీమతి అయినటువంటి వాణి, అటు కుమారుడు, ముగ్గురు కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అంత దగ్గరగా ఉన్నప్పటికీ, కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంత జాప్యం వహించారని కూడా ఇప్పటి వరకు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో అంటే న్యాయపరంగా సలహాలు తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు వేచి చూశారని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎందుకు వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు, వాళ్ళు ఇప్పుడు పారిపోయారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు కురిపిస్తున్నటువంటి పరిస్థితిలో పోలీసులు ఎలాగ ఈ కేసులో ముందుకు వెళ్తున్నారని అయితే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా తుమ్మినేని కుటుంబంతో పాటు వారి కాలేజ్ ఏదైతే ఇప్పుడు ఈ భూ కబ్జా జరిగిందో ఆ భూ కబ్జా సందర్భంలో కూడా వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి కొంతమందిని కూడా లెక్చరర్స్ కావచ్చు, అక్కడ పనిచేసే వారెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి దీంట్లో సాక్షి సంతకాలు పెట్టించిన నేపథ్యంలో కూడా వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఏదైతే తుమ్మినేని కుటుంబం పైన ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణల నేపథ్యంలో మరొక దగ్గర కూడా వీళ్ళపైన ఆరోపణలు రావడం జరుగుతుంది. అతను తుమ్మినేని అటు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా భూ కబ్జాలు చాలా వరకు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా అమదాల వలస టీఆర్ఎస్ కళాశాలకు ఆనుకొని ఉన్న 8 సెంట్ల స్థలాన్ని తుమ్మినేని కుటుంబం ఆక్రమిస్తుందని ఆరోపిస్తూ గత నెల ఓ వృద్ధ దంపతులు సీఎంఓ ఎస్పీ నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదుగా చేశారు. దీంతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు అమల వలస తహసీల్దారుకు సర్వే అధికారులకు వెళ్ళి ఇలాంటివి దాదాపుగా 4 సంబంధించినటువంటి కబ్జా ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. అయితే స్పీకర్గా ఉన్న సమయంలో టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 324 సర్వే నెంబర్లో 23 ఎకరాల భూమిని గ్రామస్తుల నుంచి తమ కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నాడనే ఆరోపణలు కూడా ఇతని మీద ఉండడం జరిగింది. అయితే తుమ్మినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అమదా వలసకు చెందిన ఒక వ్యక్తి మరణించగా ఆయన కుమారుల మధ్య తగాదాలు తలెత్తాయి. వారి ఇళ్లను కూడా తుమ్మినేని భార్య వాణి స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇంకొక ఆరోపణ వచ్చేసి అమలదా వలసకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్య కారణాలతో చనిపోయాడు. డబ్బులు బాకీ ఉండడంతో బెదిరింపుగా కానిస్టేబుల్ భార్య నుంచి రైల్వే స్టేషన్ సమీపంలో ఇల్లు లాక్కున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ఇప్పుడు ఏదైతే శ్రీకాకుళం ఆ స్థలానికి సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ ల్యాండ్కు సంబంధించి కూడా అంటే అసలు ఓనర్ చనిపోయాడంటూ కూడా అతని ప్లేస్లో మరొక ఒడిశా మహిళను తీసుకొచ్చి కూడా ఏకైక వారసురాలు ఈమె అంటూ కూడా అటు సబ్ రిజిస్ట్రార్ ప్లేస్లో కూడా నకిలీ పత్రాలను కూడా తయారు చేయించడం జరిగింది. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఓనర్ గుర్తించడంతో ఈ సందర్భంగా కూడా ఇది అటు
పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల కూడా విచారణ చేసిన తర్వాత ఇది భారీ భూ కబ్జా అంటూ కూడా పోలీసులు విచారణ జరిపాడు. ఈ విచారణ సందర్భంలో కూడా ఇప్పుడు అంటే పోలీసులు నిన్న ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అటు బయట పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులో కూడా ముఖ్యంగా అటు తుమ్మినేని ఫ్యామిలీకి సంబంధించిన 3 నిందితులుగా ఉండడం పట్ల కూడా అరెస్టు తప్పదన్న నేపథ్యంలోనే వీళ్ళ 3 కూడా పారిపోయారంటూ కూడా వీళ్ళ 3 ఫోన్లను కూడా ఆ ఇంట్లో ఏదైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో అక్కడే వదిలి వెళ్ళారంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు చాలా వరకు కూడా అంటే పోలీసులు కేసు నమోదు చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళని ఎందుకు అదుపులో తీసుకోలేదు అన్న అనుమానాలు కూడా ఇప్పుడు చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ అయితే జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.